అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ తరహాలో బోనాల పండుగ నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగ తరహానే ఊర పండుగ నిర్వహిస్తారు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా ప్రాంతంలో ఉన్న అమ్మవార్లను అందరూ కూడా ఊర్లో ఉన్న అమ్మవార్లను అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చునబెడతారు. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. అమ్మవార్లని కూర్చునబెడతారు. ఊరేగింపుగా తొట్లెల ప్రతి ఎక్కడైతే అమ్మవార్లు ఉంటారో అక్కడ అన్నింటి కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చునబెడతారు పరిస్థితి. చెప్పండి, ఈ అమ్మవార్లు ఎన్ని రోజుల నుండి తయారు చేస్తారు, ఎలా ఉంటుంది ఇక్కడ పండుగ ఏంటిది? ఊర పండుగ అనేది సర్వసమాజ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ దీంట్లో నిజామాబాద్లోని వివిధ కుల సంఘాలు ముఖ్యంగా మునులు కాపు సంఘాలు నిజామాబాద్లో 22 సంఘాలతో పాటు వివిధ కుల సంఘాలు కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలోని వివిధ గ్రామ దేవతల్ని ప్రతి ఆషాఢ మాసంలో మా పూర్వీకులు ఆచార ప్రకారం మీరు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పాడి పంట అభివృద్ధి చెందాలని, పంటలు సమృద్ధి చెంది రైతులందరూ సుఖశాంతంగా ఉండాలని చెప్పి, అలాగే ప్రజలకు ఎలాంటి రోగాలు రాకుండా అమ్మవారు కాపాడాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఊర పండుగ ప్రత్యేకత ఏంటిది మన నిజామాబాద్లో? నిజామాబాద్ ఊర పండుగ ప్రత్యేకత ఏమంటే, మొదటగా ఆర్ న్యూస్ ఛానల్కు ఊర పండుగ శుభాకాంక్షలు. ఈ ఊర పండుగ ముఖ్య ఉద్దేశము అందరికీ తెలిసిన విధంగా ప్రజలందరూ ఆరోగ్య ఆయుష్లతో ఉండాలని, పాడి పశువులు బాగుండాలని, పంటలు సమృద్ధిగా పండాలని. దీని ఊర పండుగ ఏదైతే నిర్వహిస్తామో మేము ఆదివారము, దానికన్నా ముందు బండారు పోసే కార్యక్రమం ముఖ్యంగా పండుగ లోపల తొలి భాగము. ఆ బండారు కార్యక్రమం చాలు అయిన తర్వాత అమ్మవారి విగ్రహాలను 14 రకాల అమ్మవార్లను తయారు చేయడం జరుగుతుంది. ఈ వారం 4 రోజుల లోపల ఆ తయారు చేసిన విగ్రహాలను ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేసి ఊర పండుగను నిర్వహించడం ఈ ఊర పండుగ యొక్క ప్రత్యేక ఉద్దేశం. మీరు చెప్పండి, ప్రతి సంవత్సరము ఊర పండుగ నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఊర పండుగకు వివిధ ప్రాంతాల నుంచి, నిజామాబాద్ పట్టణ ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఊర పండుగను అమ్మవార్లను 14 బండారు వేసిన తర్వాత అమ్మవార్లను ప్రాణప్రతిష్ఠ చేసిన తొట్లెల్లో ఊరేగిస్తారు. తొట్లెల అంటే ఏంటిది అసలు, దాని సంగతి ఏంటి? ఇది పండగ నిజామాబాద్ పట్టణం ప్రాంతాలు కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇందులో పాల్గొని, పండగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పంటలు మంచిగా పండాలి, పాడి పశువులు మంచిగా ఉండాలి, ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో అమ్మవార్లని గ్రామ దేవతలు శాంతించాలనే ఉద్దేశంతో ఈ పండగ చేయడం జరుగుతుంది. అది అందులో భాగంగానే ఈ తొట్లెలు అనేసి ఉంటాయి. దానిలో నుండి దూరిపోతే వాళ్ళ కుటుంబము అన్నీ కూడా మంచి సుఖ సంతోషాలతో మంచిగా ఉంటారనేది ఒక నమ్మకంతో ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఊర పండుగ ముఖ్య ఉద్దేశం. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ మరికొంతమంది గ్రామ పెద్దలు ఉన్నారు. దానికి చెప్పండి, ఊర పండుగ నిర్వహిస్తున్నారు, ఊర పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలా ఉంటుంది? ఊర పండుగ ప్రతి మాదిరిగానే ఇప్పుడు కూడా ఊర పండుగ జరుపుకోవడం అనేది జరుగుతుంది. పట్టణ ప్రజలందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఊర పండుగని ఆషాఢ మాసాల్లో జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తొలకరి వర్షాలు కురిసేటప్పుడు వచ్చే వ్యాధులు అవి రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో గ్రామ దేవతలకు నలుమూలలో ఉన్నటువంటి నలుమూలలకు ఉన్నటువంటి గ్రామ దేవతలందరికీ కూడా మరి ఈ ఊర పండుగను జరుపుకొని వారికి మరి నైవేద్యాలు కానీ కౌళ్ళని ఇది ఇవ్వడం కానీ భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి అమ్మవార్లందరూ కూడా నలుమూలలు ఉన్నటువంటి అమ్మవార్లందరూ కూడా మరి నిజామాబాద్ పట్టణ ప్రజలను ఎల్లవేళలా మరి సుభిక్షంగా ఉంచాలని చెప్పేసి అమ్మవార్లను కోరుకుంటున్నాం. మరి అమ్మవార్ల దీవెనలు కూడా ఎల్లవేళలా ప్రజలందరిపై ఉండాలన్నది కోరుకుంటున్నాం. మొత్తంగా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ పండుగ ఆషాఢ మాసంలో చివరి రోజుల్లో, అయితే వర్షాలు పడుతున్న సమయంలో ఎలాంటి రోగాలు రాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నిర్వహించే ఈ పండుగ ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహిస్తాము. ఇక్కడ ఈ నిజామాబాద్ పట్టణ ప్రాంతానికి కాకుండా, పట్టణ ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడ ఊర పండుగ జరుపుకునేందుకు ప్రజలు తిలకించేందుకు వస్తుంటారు. ముఖ్యంగా ఈ 14 రకాల అమ్మవార్లను కూడా 4 రోజుల్లో ఒకే కట్టెతో చెక్కి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం ఇక్కడ నుండి ఊరేగింపుగా పూర్తిగా ఎక్కడైతే ప్రాణప్రతిష్ఠ చేస్తామో ఆ ప్రాంతానికి ఊరేగింపుగా అమ్మవార్లను తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్టాపిస్తాము. అక్కడ ప్రతిష్టాపించిన అనంతరము పూర్తిగా
ఏదైతే తొట్టెల ఊరేగింపు ఉంటుందో తొట్టెల ఊరేగింపులో ఎవరైతే పిల్లలు కానీ వారు కానీ వారికి ఉన్న సమస్యలు కానీ వాటన్నింటి కూడా తొలగిపోవాలంటే ఆ తొట్టెల కింది నుండి దూరి వెళ్తామని చెప్తున్నారు. మరోవైపు మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే అతిపెద్ద ఘనంగా జరిగే ఈ ఊర పండుగకు సంబంధించి పూర్తి స్థాయిలో భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా ప్రాంతంలో ఆషాఢ మాసంలో నిర్వహించే ఊర పండుగ హైదరాబాద్ తరహాలోనే బోనాల పండుగను తలపించే విధంగా ఉంటుంది. ఈ ఊర పండుగకు ప్రత్యేకంగా అమ్మవార్లను తయారు చేయించి అమ్మవార్లను ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం నిజామాబాద్ జిల్లా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాల్సిన అమ్మవార్లను ఆ ప్రాంతాలకు తరలించి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం పండుగ భారీగా నిర్వహిస్తామని చెప్తున్నారు. నిజామాబాద్ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఊర పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఊర పండుగ ముఖ్య ఉద్దేశం ఆషాఢ మాసంలో చివరి రోజుల్లో వచ్చే ఈ పండుగ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో రోగాలు నొప్పులు రాకుండా ఈ పండుగను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ ఊర పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పొచ్చు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఊర పండుగ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గద్దెల మీద అమ్మవార్లను కూర్చోబెట్టి ఈ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 14 రకాల అమ్మవార్లను ఇక్కడ ఉదయం ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం పూర్తిగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయిలో ఏదైతే సిరినపల్లి గడి నిజామాబాద్ పట్టణంలో ఉన్న సిరినపల్లి గడి వద్ద దానికి అందరికి సంబంధించి అమ్మవార్లను అక్కడ చెక్కి దానికి అందరికి సంబంధించి తీసుకొచ్చి ఈ పూర్తి స్థాయిలో ఉంటుంది. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో ఉండే విధంగా చూసుకుంటున్నారు. మొత్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో జిల్లా పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి భారీ ఎత్తున ప్రజలను ఏదైతే అమ్మవార్లను తిలిగిస్తున్న పరిస్థితుల్లో దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న కిల్లా ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ అమ్మవార్లకు భారీగా ఏదైతే ప్రజలు ఈ ప్రాంతానికి తరలి వచ్చే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు రోగాలు నొప్పులు రాకుండా ఉండే విధంగా ఈ పండుగ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఎన్ఎల్ లక్ష్మీనారాయణ అసలు ఈ ఊర పండుగ ఏదైతే సర్వ సమాజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఊర పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ ఊర పండుగ అనాదిగా వస్తున్న ఆచారంగా నిర్వహిస్తున్నారు? వెనకటి నుంచి తరాల నుంచి జరుపుతున్నటువంటి పండుగ. ఊరంతా తమ వంతు కాంట్రిబ్యూషన్ ఇచ్చి తమ వంతు సంఘాల వారీగా డబ్బులు వేసి అందరూ ఊరుమ్మడిగా జరుపుకునే పండుగ ఊర పండుగ. ఏదైతే వ్యాధులు దరిచేరకుండా కాలం మారినటువంటి తరుణంలో సహజంగా ఎదురయ్యేటువంటి వ్యాధులు దరిచేరకుండా వర్షాలు సమృద్ధిగా పడాలనేటువంటి దాంతో పంట పొలాలు మరి ఎటువంటి కీడపీడలకు గురి కాకుండా పంటలు సమృద్ధిగా పండాలనేటువంటి ఆశీర్వాదం కోసం అమ్మవారిని కొలుచుకునే పండుగ ఇది. మరి అమ్మవారి ప్రతిరూపాలైనటువంటి ముత్యాలమ్మ, పోషమ్మ, అడలి పోషమ్మ, పెద్దమ్మ, మహాలక్ష్మమ్మ, పౌడాలమ్మ, ఐచేతుల పోషమ్మ, మత్తడి పోషమ్మ, ఈ రకంగా చిలకల చిన్నమ్మ, ఈ రకంగా అమ్మవారి రూపాలన్నింటినీ కూడా మరి కొలుచుకోవడం జరుగుతుంది. ఊరంతా కూడా సంబరంగా ఈ నగరమే కాదు నగరం పొలిమేరల్లో ఉన్నటువంటి గ్రామాలందరి నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి మరి అమ్మవారి ఆశీర్వాదం పొందడం జరుగుతుంది. తొట్టెల కింద తొంగి ఉండడం జరుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం కోసం. మరి సరైన ప్రసాదం వితరణ జరుగుతుంది. చెప్పండి, అసలు ప్రతి సంవత్సరం ఊర పండుగ నిర్వహిస్తారు, ఏంది ఊర పండుగ ఉద్దేశం? ఊర పండుగ అంటే చిన్న పిల్లలకు అంటు వ్యాధులు రాకుండా సంవత్సరానికి ఒకసారి అంటు వ్యాధులు ఏమి రాకుండా ఈ ఆనాలు పడతాయి కాబట్టి మనకి ఇక్కడ మొత్తం వాతావరణం మారుతుంది కాబట్టి పిల్లలకు అందరు చల్లగా ఉండాలా, గొడ్డు గోదా అందరూ ఇక్కడ మన నిజామాబాద్ ప్రజలకు మొత్తం ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ మంచి సదుపాయాలు ఉన్నాయి, ఎవరికి ఏమి మంచి చెడు జరగకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు చల్లగా చూస్తారు. మంచిది మొత్తంగా చూసుకోవచ్చు. ఊర పండుగకు సంబంధించి ఇక్కడ పోతరాజుల విన్యాసాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి శివశక్తులు పోతరాజులు కూడా ఈ పండుగలో పాల్గొని ఖచ్చితంగా పోతరాజులు లేనిదే ఈ ఊర పండుగ లేదనే కోణంలో కూడా చూసుకోవచ్చు. పోతరాజుల విన్యాసాలు అయితే ప్రజలను అబ్బురపరిచే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికంతా మొత్తంగా నిజామాబాద్ జిల్లా ఏదైతే జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఊర పండుగకు ఈ పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణలున్నాయి. దాంతోపాటు శివశక్తుల నృత్యాలు కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణలున్నాయి. దీంతోపాటు నిజామాబాద్ జిల్లాలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని నిజామాబాద్
ప్రజలు ఏదైతే ఊర పండుగ రూపంలో నిర్వహిస్తున్నారో వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో ఆషాఢ మాసంలో నిర్వహించే అతిపెద్ద పండుగ ఊర పండుగ. ఊర పండుగకు ఈ ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఊర పండుగలో ప్రధాన ఘట్టం ఇటు దానికంతటికి సంబంధించి అమ్మవార్ల ఊరేగింపు తొట్లెల గంటకు సంబంధించి ఆ తొట్లెలలో ఎవరైతే కుటుంబ సభ్యులు వారందరికీ కూడా కుటుంబాల్లో ఉన్న సమస్యలు కానీ ఆ సమస్యలు నెలకొలి పోవాలంటే దానికి అంతటికి సంబంధించి పిల్లలు కాని వారికి కూడా ఆ తొట్టెల కింది నుండి దూరి వెళ్తే వారికి పిల్లల కలుగుతుందని చెప్పి అనాదిగా వస్తున్న ఆచారాన్ని కూడా నిజామాబాద్ ప్రజలు పాటిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ పండుగకు మరీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు చుట్టుపక్కల నిజామాబాద్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ ప్రాంతానికి తరలి వచ్చి ఈ ఊర పండుగను వీక్షిస్తున్నారు. మరోవైపు ఈ అమ్మవార్లు ఏదైతే 14 రకాల అమ్మవార్లు ఉన్నాయో 14 రకాల అమ్మవార్లను కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రాణప్రతిష్ఠ చేసి కిల్లా ప్రాంతంలో ఉన్న గద్దెల మీద ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరము ఎక్కడైతే ఈ అమ్మవార్లను పెట్టాలో ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ప్రతిష్టాపిస్తారు. దానికి అంతటికి సంబంధించి ఈ అమ్మవార్లను చెక్కడం అంటే ఈ ఆదివారం కంటే 4 రోజుల ముందు అమ్మవార్లను ప్రత్యేకంగా ఒకే చెక్క రూపంలో ఉన్న కట్టెతో చెక్కి దాని అంతా కూడా వారు రూపకల్పన చేస్తారు. దీనికి అంతటికి సంబంధించి ఈ రూపకల్పన చేసిన అనంతరము ఈ అమ్మవార్లను ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4-5 గంటల ప్రాంతంలో అమ్మవార్లను ఇక్కడికి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గద్దెల మీద కూర్చునబెడతారు. గద్దెల మీద కూర్చునబెట్టిన అనంతరం వీటన్నింటినీ కూడా వివిధ ప్రాంతాలకైతే తరలిస్తారు. దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా ఊర పండుగకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలైతే బ్రహ్మాండంగా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పండుగలో మహిళలు భారీ ఎత్తున పాల్గొంటారు. దీనికి అంతటికి సంబంధించి ఊర పండుగకు అనేక ఏదైతే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రోగాలు రాకుండా ఉండే విధంగా దీనికి అంతటికి సంబంధించి ఆషాఢ మాసంలో మొదటి పండుగ చివరి రోజు మొదటి పండుగగా నిర్వహిస్తారు. ఈ పండుగ పూర్తి స్థాయిలో ఎందుకంటే ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ పండుగ ఎక్కడ కూడా ఏ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా దీనికి అంతటికి సంబంధించి ప్రజలు ప్రాణప్రతిష్ఠ చేసి దీనికి అంతటికి సంబంధించి నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో నిర్వహించే ఈ ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ పండుగకు ప్రత్యేకంగా ఈ పోతరాజుల విన్యాసాలు చూసుకోవచ్చు. ఈ పోతరాజుల విన్యాసాలతో ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. ఈ ప్రాంతానికి ప్రముఖులు ఏదైతే జిల్లాకు సంబంధించే ఎంపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ పండుగకు అమ్మవార్లను దర్శించుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. ఇది అమ్మ చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం ఈ పండుగలో పాల్గొంటారు, అసలు ఏంటి ఈ పండుగ ఉద్దేశం? పండుగ ఉద్దేశం అంటే ప్రదేశంగా అంటే ఊరేగింపు అమ్మవారు ఊర పండుగ అంటే ప్రతి సంవత్సరం అమ్మ ఒక నుంచి మళ్ళీ ఇంకో స్థాయికి పొలిమేర నుంచి మళ్ళీ కొత్తగా తేడం తీసి మళ్ళీ కొత్త తీసుకొని వస్తున్నాము. అందరు బాధలతో పోతలతో కలిసి అమ్మవాళ్ళను పోచమ్మ కానీ మిత్రపోషలు కానీ అరిసెల పోషలు కానీ ఈ నుంచి మనము ఈ సాలంబ నుంచి కిలా నుంచి మనం ఎత్తుకోవడం జరుగుతుంది. ఘనంగా ఈసారి అయితే ఇంకా బందోబస్తు తోటి చాలా మాకు సేఫ్టీగా వెళ్ళిపోతున్నాం. అనాదిగా ఈ పండుగ నిర్వహించిన ముఖ్య ఉద్దేశం అంటే ఎలాంటి రోగాలు నొప్పులు రాకుండా 14 రకాల అమ్మవాళ్ళని ఇక్కడ ప్రతిష్ఠింపి చేస్తుంటారు. అయితే ఈ సంవత్సరం ఇంకేమైనా ప్రత్యేకత ఉందా? ఈ సంవత్సరం నిజామాబాద్ ప్రజలకు ఎలా ఉండబోతుంది? ప్రత్యేకంగా అంటే అందరికీ అమ్మనే ప్రతి సంవత్సరం ఆమె చూసేది మన దగ్గర మన చూపులలో ఎలా ఉందని కనిపిస్తుందని అమ్మని అందరినీ చల్లని చూసుకుంటుంది, అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. మరోవైపు చూడవచ్చు ఇక్కడ శివశక్తులు కూడా ఉన్నారు. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో శివశక్తులు ఏమంటున్నారు, దానికి అంతటి నిజాం జిల్లాలో ఉన్న ఈ పండగ ఉద్దేశం ఏంటిది? అమ్మ చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు, ఏంటి అసలు? ఈ ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం మంగళవారం నిష్టగానే ఉంటాం మేము. ప్రతి ఆదివారం రోజు అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. పాత అమ్మవార్లని పక్కకు పెట్టేసి కొత్త అమ్మవార్లను తయారు చేపించి వడ్రంగి వాళ్ళతోని వాళ్ళు నీళ్ళు కూడా తాగకుండా నిష్టగా చేసుకుంటే అమ్మవార్లను తయారు చేస్తారు. వాళ్ళని కుల పెద్దలు అందరూ కలిసి అమ్మవారిని ఎవరి గల్లీలో వాళ్ళు కొలుపుకునే పండగ, ఆమెను ఊరేగించుకుంటా ఆమె కోసం జరుపుకునే పండగ. అమ్మవార్లకు బలిచ్చుకుంటా మేకలని కోళ్ళని అమ్మవారికి ఎగరేసుకుంటా ఊరేగింపుతోని తీసుకెళ్లే పండగ ఇది. ఊరందరి కోసం జరిగే పండగ. ఏ కులంకి ఏ మతంకి కాదు సంబంధించింది కాదు, అందరూ ఇందూరు ప్రజలందరికీ సంబంధించిన పండగ. కుల పెద్దలందరికీ మా కోటొక్క దండాలు. ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరిపిస్తున్నారు. అలాగే ధన్పాల్ సూరన్న గారికి కూడా మా యొక్క కోటి వందనాలు. చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ ఊర పండుగ ప్రతి ఒక్కరు కుల మతాల అతీతంగా అందరూ పండుగలు కూడా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ
మహిళామణులు అంటే ఇటు అమ్మవార్ల కోసం ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నారు ఈ అమ్మవార్లు. చెప్పండి అమ్మ, ప్రతి సంవత్సరము అమ్మవార్లను ఈ ఊరేగింపుగా తీస్తారు నిజామాబాద్ జిల్లాలో. మీరు ఈ పండుగలో ముఖ్యంగా పాల్గొంటున్నారు. అసలు ఏంటి పండుగ ఉద్దేశం? 20 సంవత్సరాల నుంచి నేను మాత్రం 100 సంవత్సరాల నుంచి ఉంది ఈ పండుగ. ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఎట్లా ఉంది ఈ పండుగ? పండుగ ఎట్లా ఉంది? సూపర్ ఉన్నది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని, తరతరాలుగా వస్తున్న ఆచారం. మీరు ఎమ్మెల్యే గతంలో కూడా ఎన్నోసార్లు అమ్మవార్లను దర్శించుకున్నారు పుట్టినప్పటి నుండి. ఇక్కడ ఈసారి ఎమ్మెల్యే హోదాలుగా అమ్మవారిని దర్శించుకున్నారు. నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? మొట్టమొదటగా ఇందూరు నగరంలో అనాదిగా వస్తున్న ఈ పండుగ ఆచారము, సాంప్రదాయము, హిందూ ధర్మానికి అనుబంధంగా ఉన్న ఈ ఊరు పండుగ ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ మొట్టమొదటగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మొత్తము 4 వారాలు ఏదైతే ఆదివారాలు ఉంటాయో ఎక్కడ చూస్తే అక్కడ బోనాలు కానీ, పండుగలు కానీ, అమ్మవార్ల దగ్గర మహాలక్ష్మి గుడి, బంగారం బైసమ్మ తల్లి గుడి, పోచమ్మ గుడి, అనేక అమ్మవార్ల గుడిలో ఆ ప్రాంగణంలో బోనాలు జరుపుకున్నాము. ముఖ్యంగా ఒక ఆదివారం రోజున ఈ కిల్లా ఆలయం దగ్గర ఉన్న గద్దెల నుండి అమ్మవారిని గత 4 రోజుల క్రితము నగరంలోని అనేక చోట్ల అమ్మవారిని ప్రతిష్ఠించి ఊరేగింపుగా తీసుకెళ్లడము ఈ సాంప్రదాయము అనేక శతాబ్దాల నుండి ఈ ఇందూరు నగర సాంప్రదాయం ఇది. ముఖ్యంగా అమ్మవారి ఆశీర్వాదంతో ఈ వర్షకాలంలో ప్రజలు రోగాల బారిన పడొద్దని, అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, ముఖ్యంగా రైతులు ఈ వర్షాకాలంలో వారికి అనుకూలమైన వర్షాలు పడి అతి అనావృష్టి కాకుండా మంచి పంటలు పండించాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఏదైతే హామీలు కానీ, సేవలు కానీ చేస్తున్నారో అవన్నీ కూడా నెరవేరాలని ఈ సందర్భంగా నేను అమ్మవారిని కోరుకుంటా ఉన్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, అమ్మవార్లను అయితే నిజామాబాద్ నగర ప్రజలు అమ్మవార్లను లేపి ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి చూడవచ్చు. అమ్మవార్లను గద్దెల మీద నుండి తీసుకెళ్లి ఇక్కడ మొత్తంగా ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ అమ్మవార్లను ఆ ప్రాంతాలకు తరలించే విధంగా పూర్తిగా గ్రామాభివృద్ధి కమిటీ ఏదైతే ఈ నిజామాబాద్ పట్టణ అభివృద్ధి కమిటీ పూర్తి స్థాయిలో ఇక్కడ నుండి అమ్మవార్లను తరలిస్తున్న పరిస్థితి. ఎక్కడైనా సరే అమ్మవార్లు 14 రకాల అమ్మవార్లు, పోచాలమ్మ, ముత్యాలమ్మ ఇలాంటి అమ్మవార్లను కూడా పూర్తిగా వారిని అన్నింటిని తయారు చేసి ఇక్కడ నుండి తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠింపజేస్తారు. నిజామాబాద్ నగరం మొత్తం కూడా అమ్మవార్లను ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి దప్పులు వాయిద్యాలతో అక్కడికి తరలించి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ కూర్చోబెడతారు. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా అనాదిగా వస్తున్న ఆచారాన్ని పూర్తిగా నిజామాబాద్ ప్రజలు ఘనంగా ఊర పండుగ నిర్వహించుకున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఏదైనా తరతరాలుగా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. దీనికి అందరికీ సంబంధించి ఎక్కడ రోగాలు, నొప్పులు రాకుండా ఈ పండుగ నిర్వహిస్తారని ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.